చాలా అంటే చాలా రుచిగా దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. దొండకాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం దొండకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని తుడుచుకోవాలండి. అంటే తడి అనేది పోయే వరకు దొండకాయల్ని తుడుచుకోవాలి. దొండకాయల్ని తుడుచుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. అయితే మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే 4 పచ్చాలాగా కట్ చేసుకుంటామో అలాగే మనం దొండకాయని కూడా వీడియోలో చూపించినట్లుగా 4 భాగాల్లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు దొండకాయల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ దొండకాయలను మనం వేయించుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి మన స్టైల్ రెసిపీ కాదండి, డాబా స్టైల్ రెసిపీ అనమాట. త్వరగా అయిపోతుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత దొండకాయలను వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మనకి దొండకాయ ముక్కలు అనేది మొత్తం ఈ విధంగా నూనెలోనే మగ్గాలండి, ముక్కలు కాదు, దొండకాయలు నూనెలోనే మగ్గాలి. ఈ విధంగా మధ్యలో మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకోవాలి దొండకాయలని. చూడండి, మనకి దొండకాయలు అనేది ఈ విధంగా వేగాలి. చక్కగా మగ్గిపోయాయండి, మెత్తగా ఉన్నాయి. అలా వచ్చిన తర్వాతే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే బాండీలోకి 1/2 చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకున్నానండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. ఇవి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 kg దొండకాయలకి 1/2 చెంచా సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలండి. 1/2 kg దొండకాయ ముక్కలకు వచ్చేసి ఒక 1/2 చెంచా వరకు శనగపిండి సరిపోతుంది. శనగపిండి వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. శనగపిండి కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టాలి, వేగాలి. ఈ విధంగా శనగపిండి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి. ఒక మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం టమాటా ముక్కలు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, అలాగే కారం 1/2 చెంచా వేసుకోండి. కారంతో పాటు గరం మసాలా 1/2 చెంచా, ధనియాల పొడి 1/2 చెంచా, అలాగే జీలకర్ర పొడి కూడా 1/2 చెంచా వరకు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఈ విధంగా మసాలాలన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని బాగా కలుపుకుంటున్నాను. నీళ్ళతో పాటు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి, అలాగే తగినంత ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకోండి. కసూరి మెతి కూడా వేసుకోవాలి. కసూరి మెతి వేసుకొని ఇంకొక కప్పు వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయలను వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. మనం వేసుకున్న నీళ్ళు అనేవి కొంచెం ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా గుజ్జుగా ఉంటే కూడా ఇంకా మనం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. కాబట్టి మూత తీసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టకుండా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చాలు. దొండకాయ శనగపిండి కాంబినేషన్తో రెసిపీ రెడీ అయిపోయినట్లే. మరి మీ అందరికీ దొండకాయ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.